నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు, వేరే ఆసేమియు లేదు నాకిలలో. నా ప్రాణ ప్రియుడా, నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకేగా అంకితం. నా ప్రాణ ప్రియుడా, నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకేగా అంకితం. నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా, నా జీవితాద్యంతం నీవేనయ్యా. నీ కొరకే నే నీలలో జీవింతును, నీ కొరకే నే నీలలో జీవింతును. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నే నిన్ను చూడగా, మహాగణుడా నా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ప్రభు మనల్ని ప్రేమించి ఈ దినాన్ని మనకు అనుగ్రహించాడు. నిన్నటి వారమైన మనకు ఈ దినాన్ని ప్రసాదించి సజీవుల దేశంలో ప్రభుని ఆరాధించే భాగ్యాన్ని ఆయనే మనకు అనుగ్రహించాడు. దేవుని వాక్యపు ప్రక్షాళనలో ప్రతిదినం సరిచేసుకోవడానికి, అలాగే కృపను పొందుకోవడానికి, ఆయన చేతులు పట్టుకుని అడుగులు వేయడానికి దేవుడు చూపిన అత్యున్నతమైన కృప ఎంతో ఉన్నతమైంది. మనకంటే బలము కలిగిన, ధనము కలిగిన జనము ఎందరో లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, లోకంలో కలిసిపోయారు. అభాగ్యులం, అయోగ్యులమైన మనము ఈరోజు ఆయన సన్నిధిలో చేరి ఈ రీతిగా స్తుతించి ప్రభు సన్నిధిలో మనము సజీవులుగా ఉండడానికి ఆయన చూపిన కృప కొనియాడదగినది, ఎంతో ఉత్తమమైన, ఉన్నతమైనది అని చెప్పడంలో సందేహమేమీ కూడా లేదు. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట నేను మీకు చదివి వినిపిస్తాను. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునుడి. ప్రియులారా, ఈ మాట చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే ప్రవర్తన అనేది ఎంతో ఉన్నతమైనది. ప్రవర్తన దేవునికి ఇంపైనది కాకపోతే దేవుని యొద్ద నుంచి వచ్చే ఏ ఆశీర్వాదం కూడా మనం పొందుకోలేమండి. దేవుని యొద్ద నుంచి వచ్చే ఏ ఆశీర్వాదం, ఏ దీవెన మాత్రమే కాదు, ఆయన కృపకు కూడా మనం పాత్రులము కాలేము. చూడండి, సౌలు
దేవుడు ఎంతగానో అతన్ని హెచ్చించాలని కోరుకున్నాడు. అతని రాజ్యాన్ని స్థిరపరచాలని కోరుకున్నాడు. అతనిని ఘనతాస్పదముగా ఉంచాలని ఆశించాడు. కానీ అతని యొక్క అవివేకమైన ప్రవర్తన వలన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, కృపను పోగొట్టుకున్నాడు, కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, తనకు తానే నష్టం చేసుకున్నాడు, నష్టం కలిగించుకున్నాడు. ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. అందుకే ఈ వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, మీ ప్రవర్తన విషయం ఆలోచించుకునుడి. ఎందుకని అనంటే కొన్ని వాక్యాలు నేను మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వాక్యంలో మనం గమనించినప్పుడు అక్కడ వ్రాయబడిన ఒక మాట నేను చదువుతాను. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలే, ఆయన పేరు పెట్టబడిన వాళ్లే, ఆయన చేత ఏర్పరచబడిన వారే. కానీ వారికి రాజు లేడు, ఒక అధికారి లేడు, ఒక నాయకుడు లేడు, ఒక నడిపింపు అసలే లేదు. తత్ఫలితంగా ఏం జరిగింది అనంటే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తూ వచ్చారంటే, ఎవరు ఏది చేయాలనుకుంటే అది చేయడు, ఎవరు ఎలా మాట్లాడాలంటే అలాగా మాట్లాడడు, ఎవరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవడం. వాళ్ళకి ఏమీ క్రమపరిచేవాళ్ళు, సరిదిద్దేవాళ్ళు, అలాగే హెచ్చరించేవాళ్ళు, గద్దించేవాళ్ళు ఎవరు లేరండి. ఒక నాయకుడు అనేవాడు ఉంటే, ఒక పెద్ద దిక్కు అనేది ఉంటే, ఒక నడిపింపు అనేది ఉంటే సరిచేయబడతాం. ఎందుకో కానీ మనలో కూడా కొంతమంది ఒక నడిపింపు క్రింద ఉండడానికి ఇష్టపడరు. అమాయకంగా వాళ్ళు చెప్పే మాటలు ఎట్లా ఉంటాయంటే, నేను ఎవరికి లొంగి ఉండవలసిన అవసరం లేదండి, నేను ఎవరికి లోబడాల్సిన అవసరం లేదండి, నేను ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదండి. ఇలాంటి మాటలు మనం వింటున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఒక నడిపింపుకి మనం లోబడకుండా, ఒక పెద్ద దిక్కు క్రింద మనం ఉండకుండా, ఒక నాయకునికి మనం అప్పగింపబడకుండా మన ప్రవర్తన ఎలా సరిచేయబడుతుందండి? వాక్యంలో మనం చదువుతాము, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, తుదకు అది మరణమునకు దారితీయును నీ వాక్యం సెలవిస్తుంది. నేను చేసేవన్నీ యథార్థంగానే మంచివిగానే కనిపిస్తాయి నాకు. కానీ నన్ను నడిపించే ఒక నాయకుడు ఉన్నప్పుడు కదా అది సరితూచబడేది, అది సరిచేయబడేది. నాకు వచ్చే ఆలోచనలన్నీ మంచివే అన్నట్లుగా ఉంటాయి. నేను వెళుతున్న మార్గము రమ్యమైనదిగా కనబడుతుంది, నేను చేసే పని ఉన్నతమైనది, ఉత్తమమైనదిగా అనిపిస్తుంది. కానీ దేవుడు నచ్చాలి కదా, మెచ్చాలి కదా, ఒక నడిపింపు మనకు ఉన్నప్పుడు కదా. ఇశ్రాయేలుల చరిత్రలో ప్రియమైన సహోదరులారా, ఎవరికి ఇష్టం వచ్చినట్లు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించు వచ్చిన కారణాన ఏం జరిగింది? కరువు. వాళ్ళకి కలిగినవి పోగొట్టుకున్నారు. కరువు కాండలో కాటికి కాళ్ళు చాపవలసిన పరిస్థితులు వచ్చాయి. కొదువ కలిగింది, ప్రాణాలు కోల్పోయారు, దేశంలో క్షామం ఏలుబడి చేసింది. ఇదిగో ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరులారా, మీ ప్రవర్తన విషయం ఆలోచించుకునుడి. ఎందుకంటే ఇష్టానుసారమైన ప్రవర్తన అనేది ఒకటి ఉంది. అందులో మనం పడకుండా, అందులోనికి మనం వెళ్లకుండా మనం జాగ్రత్త పడాలి. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 1వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఒక అతను బహుభయంకరమైన దరిద్రతలో ఉన్నాడు అనుకోండి. మరొక అతను ఐశ్వర్యంలో ఉన్నాడు. ఈ ఐశ్వర్యంలో ఉన్నవాడు ఎవరు అనంటే బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడువాడు. ఐశ్వర్యం ఉంది, సంపద ఉంది, ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, భోగభాగ్యాలు ఉన్నాయి, తినడానికి, ఉండడానికి, కట్టడానికి, తిరగడానికి ఎన్నో వసతులు అతనికి ఉన్నాయి. కానీ అతడు ఎవరు అనంటే బుద్ధిహీనుడు.
మూర్ఖమైన పెదవులతో మాట్లాడేవాడు, మూర్ఖమైన మాటలు మాట్లాడుతాడు. కానీ ఈ వాక్యం ఓ చక్కటి స్పష్టతనిస్తుంది. అతని కంటే కూడా ఒక అతను దరిద్రతలో ఉన్నాడు, పేదరికంలో ఉన్నాడు, చాలని బ్రతుకుతున్నాడు. అతని చేతిలో డబ్బు లేదు, అతని మెడలో వెండి బంగారాలు లేవు, అతని ఇంట సంపద ఇలాంటివి అతనికి ఏమీ లేవండి. ఏనాటికి ఆనాడు రెక్కాడితే డొక్కాడుతుంది అన్నట్లుగా బ్రతికే ఒక దరిద్రుడే అనుకోండి. ఇతడు శ్రేష్టమైన వాడు. ఎందుకని? ఈ దరిద్రతలో పేదరికంలో మగ్గిపోతున్న అతన్ని వాక్యం ఇతడు శ్రేష్టమైన వాడు ఎందుకంటుంది అంటే, అతడు యథార్థమైన ప్రవర్తన గలవాడట. గొప్పవాడిని అయిపోవాలి, ఐశ్వర్యవంతుడిని అయిపోవాలి, సిరి సంపదలతో తొలతూగాలని అతడు మంచి మనసాక్షిని చంపుకున్నవాడు కాదు. అక్రమమైన సంపాదన కొరకు పరుగులు తీసినవాడు కాదు. దొంగదారిలో దొడ్డిదారిలో ఏదో ఒక విధంగా సంపాదించి అందరికంటే గొప్పవాడిని అయిపోవాలి, అందరికంటే అధికులను కావాలని ఆశించిన వాడు కాదు. యథార్థమైన ప్రవర్తన. ఒకవేళ దరిద్రత ఉండొచ్చు, కొద్దివే ఉండొచ్చు, ఆకలే ఉండొచ్చు, అందరిలో ఘనతలు లేకపోవచ్చు, పెద్దపీట మీద నిలిచిన పెద్ద మనిషి కాకపోవచ్చు. కానీ దేవుడు అతని హృదయాన్ని నచ్చుతున్నాడు, మెచ్చుతున్నాడు. అతడు యథార్థవంతుడు, తనకు కలిగిన దానిలో సంతృప్తి పొందుతున్నాడు, తనకున్న దానిలో అతడు నమ్మకంగా ఉంటున్నాడు. ఈ పేదరికాన్ని నేను దాటుకొని వెళ్ళాలి, ఈ పేదరికాన్ని నేను జయించాలి అని లోకానుసారంగా బ్రతకడానికి ఇష్టపడట్లేదు. మంచి మనసాక్షిని కాపాడుకుంటున్నాడు. లేఖనాల్లో కూడా మీరు చూడండి, యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. లాజరు అనే అతనికి పేద లాజరు, పేదవాడు, తినడానికి లేదు, కట్టడానికి లేదు, ఉండడానికి లేదు. ఈ లోక సంబంధంగా అతను బ్రతికిన బ్రతుకు ఎలాంటిది అని అంటే, ఈ లోక సంబంధులకి అది కాస్త పరిహాసాస్పదంగా ఉంటుందండి. దేవుడు అంటే దేవుడిని నమ్ముకున్నారు. ఏం చేశాడు దేవుడు వాళ్ళకే? ఏం చేశాడంటే దేవుడు, అడు చూడు ఎంత పేదరికంలో ఉన్నాడో, ఎంత దరిద్రతలో ఉన్నాడో, ఎంత శాపంలో ఉన్నాడో. ఈ శపింపబడిన జీవితమేనా అన్నట్లుగా ఉంటుంది లోకస్తులకి. కానీ దేవుడు అంటాడు, అతడు శ్రేష్టమైన వాడు, అతనికి కలిగిన దానిలో నమ్మకంగా ఉంటూ మనస్సాక్షిని కాపాడుకుంటున్నాడు. యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు, యథార్థ ప్రవర్తనుడు, ఇతడు శ్రేష్ఠుడు. ఎవరికంటే శ్రేష్ఠుడు? సంపద కలిగిన, ఐశ్వర్యం కలిగిన బుద్ధిహీనుని కంటే కూడా ఈ పేదవాడు, ఈ దరిద్రతలో ఉన్నవాడే యథార్థవంతుడు కనుక శ్రేష్టమైన వాడు. మీరు చాలాసార్లు వాక్యంలో చదువుతుంటారు కదండి, బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే, మరలా చెప్తాను, బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి, భక్తిహీనులకు ధన సమృద్ధి, ఈ భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే నీతిమంతునికి కలిగినది కొంచెమేనైనా అది శ్రేష్టమైనదని వాక్యం సెలవిస్తుంది. కనుక నా ప్రియులరా, యథార్థమైన ప్రవర్తన. ఏదో ఈ లోకంలో గొప్ప వాళ్ళకు కావాలని యథార్థతని విడిచిపెట్టకూడదండి. యోబు భార్య యోబుని అదే అడుగుతుంది. ఒళ్ళు గుల్లైపోయింది, ఇల్లు ముల్లైపోయింది, కళ్ళు కుళ్ళిపోతున్నాయి. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకనూ నీవు యథార్థతను విడువవా? యోబు అన్నాడు, ఇది కాదు, ఇలాంటివి ఇంకా ఎంత కలిగినా తుది శ్వాస వరకు యథార్థతను వీడను అని ఒక పునాదిని, వేదికను వేసుకున్నాడు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురని లేఖన సత్యం యోబు పట్ల నెరవేర్చబడింది. కనుక నా ప్రియులారా, యథార్థ ప్రవర్తన మనకు ఉండాలి. మీకు ఇప్పుడు 2 విషయాలు చెప్పాను. ఒకటి ఇష్టానుసారమైన ప్రవర్తన. ఈ వాక్యంలో మనం చదువుతున్నాము యథార్థమైన ప్రవర్తన. ఇంకొక విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 22వ వాక్యంలోని మాటని నేను మీకు చదివి వినిపిస్తానండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. వాక్యానుసారమైన ప్రవర్తన.
వినడం మాత్రం కాదండి, వినుట మట్టుకు వినువారుగా మనం ఉండకూడదట. ఈరోజు వాక్యము అనేది ఎవరికి తక్కువ, ఎవరికి కరువండి? ఎటు వెళ్ళినా వాక్యమే. టీవీ ఆన్ చేస్తే వాక్యమే, సెల్ ఫోన్లో వాక్యమే. ఈ రోజున ఏ వీధికి వెళ్ళినా, ఏ పట్టణానికి, ఏ గ్రామానికి వెళ్ళినా విరివిగా వాక్యాన్ని ప్రకటించే సేవకుల్ని ప్రభు ఇచ్చాడు. సమృద్ధి అయిన వాక్యం ఉంది, వింటున్నాం మనం. అయితే వాక్యం మరొక్క మాట కూడా చెప్తుంది, మీరు వినువారు మాత్రమై ఉండక ఈ వాక్యమును అనుసరించి వాక్య ప్రకారం నడుచువారై, వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండాలంట. ఇదే మనకు కొలబద్ద, మనకు కొలమానం అండి. వాక్యానుసారమైన ప్రవర్తన, వాక్యం ఎలా చెప్తే అలాగ ప్రవర్తించడం. కొందరు అంటుంటారండి, ఆ వాక్యం అలాగే ఉంటుందండి, అలా జీవించాలంటే కష్టతరంగా ఉండదు. మరి వాక్యం చెప్పినట్లుగా మనం నడవాలంటే, వాక్యం చెప్పినట్లు మనం ఉండాలంటే సమాజంలో మనం బ్రతకలేమండి అలా అంటుంటారండి. ఎందుకంటే ఆ వాక్యాన్ని అన్వయించుకోవడం వాళ్ళకి కష్టతరం అయిపోతుంటుంది. ఆ వాక్యానికి మనసు ఇవ్వరు, వాక్య ప్రకారం నడవడానికి అంగీకరించరు. వాక్యాన్ని చదువుతారు, వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని రాస్తారు, కానీ వాక్యానుసారంగా అడుగులు వేయరు. నా ప్రియమైన సహోదరులారా, అందుకే పరిశుద్ధుడైన పౌలు ఒక ఘాటైన మాట చెప్పాడు, బోధించిన తరువాత భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరాన్ని నేను నలగగొట్టుకొనుచున్నాను అన్నాడు. అంటే బోధించువానిగా మాత్రమే నేను ఉండకూడదు, వినువానిగా మాత్రమే మీరుండకూడదు. బోధించిన దానిని నెరవేర్చడానికి, వినిన దానిని అవలంబించడానికి మీరైనా, నేనైనా, మనమైనా ఆ మంచి వాక్యానుసారమైన ప్రవర్తన గలవారమై మనం ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఆదివారం ఆరాధనకి వెళ్తాం, ప్రతిదిన వాక్యాన్ని వింటున్నాం. ఇదిగో ప్రతిదినం ఈ అనుదిన కృప అనే సందేశాలు మీరు వింటున్నారు, మంచిది. వినినది విడిచిపెట్టకుండా వినిన వాటిని అనుసరించే ప్రవర్తన మనకు ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది, దీవెనను తీసుకుని వస్తుంది. ఎప్పుడు లేఖనములను మనం మాదిరిగా ఉంచుకోవాలి. వాక్యానుసారమైన ప్రవర్తనను మనం కలిగి ఉన్నప్పుడు ఆ వాక్యం మనల్ని వెలిగిస్తుంది, ఆ వాక్యం మనల్ని నడిపిస్తుంది, ఆ వాక్యం మనల్ని గమ్యానికి చేరుస్తుంది. వాక్యమే మనకు ధైర్యాన్ని ఇస్తుంది, వాక్యమే మనకు దృష్టినిస్తుంది, వాక్యమే మనలో ఆదరణ కలిగిస్తుంది. ఆ వాక్యమే దేవునితో మనకు ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేస్తుంది. వాక్యమే క్రీస్తు, క్రీస్తే వాక్యం, వాక్యమయ్యున్న దేవుడు మన దేవుడు. ఈరోజున ఆ వాక్యానుసారమైన ప్రవర్తనకి మనం ఎలా ఉన్నామనేది మనం ప్రశ్నించుకోవాలి. అందుకే మీ ప్రవర్తన విషయంలో ఆలోచించుకునుడి. ప్రార్థన చేసుకుందామా? జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు నైనా. మేము ఎలాంటి ప్రవర్తన కలిగిన వారమై ఉండాలి అని కొన్ని విషయాలు మేము ధ్యానించుకుంటూ వచ్చాం. నిజమే, ఆనాడు ఇశ్రాయేలీలు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించుతూ వచ్చారు, అందుకే కరువులోనికి ప్రవేశించారు. ఆ రీతిగా కాకుండా యథార్థమైన ప్రవర్తన కలిగిన వారమే. యోబు యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు, దావీదు యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు. ఆ రీతిగా మేము మా పితరుల వలె యథార్థమైన ప్రవర్తన కలిగిన వారమై బ్రతకడానికి కృప చూపించమని వేడుకొనుచున్నాను. ఆ రీతిగానే వాక్యానుసారమైన ప్రవర్తనతో మమ్మల్ని మేము వాక్యంతో సరిచూసుకుంటూ, కుడికైనను ఎడమకైనను తొలగక మా ప్రవర్తనను సరిచేసుకుని మీకు ప్రీతికరమైన ప్రవర్తన గలవారమై ఉండడానికి మీరు కృప చూపించి మా అవిధేయతలు, బలహీనతలు, నాయన మా బుద్ధిహీనతలు తొలగించి మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి మీ ఎదుట తలెత్తుకొని, ప్రభువా సిగ్గుపడనక్కరలేని పనివారిగా మేము ఉండడానికి కృప చూపించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ సత్ప్రవర్తన గలవారమై స్థిరపరచబడటకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.